హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సమ్మర్ అనగానే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో వ్యత్యాసం లేకుండా ఐస్ క్రీమ్స్ అని చల్లగా చిల్ అవుతూ జ్యూసెస్ అని చాలా తీసుకుంటూ ఉంటాం కదా. సమ్మర్లో బయట నుంచి తీసుకొచ్చుకుంటాము, అయిపోయే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయా ఏంటో మనం అదేం చూడము, ఎందుకంటే సమ్మర్లో చల్లగా తినాలి కాబట్టి మన పిల్లలు అడుగుతారు కాబట్టి తెచ్చి పెడుతూ ఉంటాం కదా. అలాగే సమ్మర్లో నేను వాటర్ మిలన్తో కుల్ఫీ చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కలర్ఫుల్గా పిల్లలకి కళ్ళకి ఇంపుగా కనిపించాలంటే ఫుడ్ కలర్ యూస్ చేయకుండా ఎలాంటి యూస్ చేస్తున్నాను, ఏం యూస్ చేస్తున్నాను, షుగర్ ప్లేస్లో ఏం వేస్తున్నాను అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి, వీడియోని స్కిప్ చేయకుండా. చూడబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వాటర్ మిలాన్ని చిన్న పీసెస్లా కట్ చేసుకుందామండి. ఇలా మనం సన్న పీసెస్లా కట్ చేసుకున్నాం కదండి, ఇవి ఇలా మిక్సీ జార్లో తీసుకుందాము. మనం ఈ కుల్ఫీ చేసుకోవడానికి కొంచెం టేస్ట్గా చేసుకుంటున్నాం, అలాగే కలర్ఫుల్గా చేసుకుంటున్నాం కదా. పిల్లలు ఇష్టంగా తినేలాగా చేసుకుంటున్నాము. మనం ఇక్కడ ఏమి షుగర్ యాడ్ చేసుకోకుండా కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకుందాము. పుచ్చకాయ అనేది కొంచెం స్వీట్గా ఉంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఒక్కొక్కసారి స్వీట్ లేకుండా చప్పగా వస్తుంది కదా, అలాంటి టైంలో ఇంకొంచెం బెల్లం పొడి యూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ బెల్లం పొడి వాడాను. వాటర్ మిలన్తో చేసామనుకోండి కలర్ఫుల్గా అనిపించవు కదా. ఇలా బీట్రూట్ పీసెస్ వేసుకుందాము, మనకి మంచి రెడ్ కలర్లో కనిపిస్తాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. మీరు అల్లంతో పాటు పుదీనా లీవ్స్ ఉన్నా కూడా ఒక 2 పుదీనా లీవ్స్ వేసుకోండి, మనకి చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా మిక్సీకి వేసుకుందాం. ఇలా మనం మిక్సీకి వేసుకున్న దాన్ని చక్కగా ఫిల్టర్ చేసుకుందాము. ఎందుకంటే మనము గింజలు కూడా రిమూవ్ చేయకుండా అలాగే వేసేసాం కదా. మనం ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉన్న పిప్పి కానీ పల్ప్ కానీ ఎక్స్ట్రా ఏమన్నా అల్లం ముక్కలు అన్నీ వేసాం కదా, ఎక్కడన్నా మిక్సీ గ్రైండ్ అవ్వకపోయినా సరే మనం కొంచెం సపరేట్ చేసుకుంటే పిల్లలు తినేటప్పుడు తగలకుండా బాగుంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా అనేది వాటర్ మిలన్ పల్ప్ ఏమి ఉండదండి. మనం బీట్రూట్ వేసుకున్నాం కదా, కాస్త అల్లం ముక్కలు వేసుకున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా పల్ప్ వచ్చింది. ఇది తీసేసుకుందాము. ఇలా నా దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉన్నాయి కదండి, వీటిల్లో ఫిల్ చేస్తున్నాను. లేదు అంటే మీరు గ్లాసులు ఉన్నా సరే, గ్లాసుల్లో మనం రెగ్యులర్గా టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసుల్లో కూడా వేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే నా దగ్గర ఇలాంటి స్టాండ్ ఒకటి ఉందండి, వీటితో పాటే వచ్చింది. వీటి లింక్స్ ఉంటే నేను మీకు వీడియో చివరిలో ఇస్తాను. ఇలా చక్కగా ఈ హోల్స్ లాగా ఉన్నాయి కదా, మనం ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకున్నా కూడా కదిలిపోకుండా ఉంటాయి. వీటికి క్యాప్స్ కూడా ఉన్నాయి, వీటికి క్యాప్స్ పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టేటప్పుడు కవర్ చేసి పెట్టాలండి. నా దగ్గర ఇలా వీటికి సంబంధించి క్యాప్స్ ఉన్నాయి కాబట్టి నేను క్యాప్స్ పెట్టాను. లేదు అంటే ఆ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా మన దగ్గర, ఆ సిల్వర్ ఫాయిల్ని కూడా చక్కగా కవర్ చేసి పెట్టొచ్చు. ఇలా ఐస్ స్టిక్స్ ఉంటాయి కదా, ఈ స్టిక్స్ని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో డీప్లో చక్కగా 5 నుంచి 8 అవర్స్ పెట్టామంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. చూపిస్తాను. నేను ఇది ప్రిపేర్ చేసి 7 అవర్స్ అవుతుందండి. 7 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే మనకి ఎలా వచ్చిందో చూపించేస్తాను మీకు. ఫస్ట్ నాకు ఇలా స్టాండ్ ఉంది కాబట్టి ఇందులో నుంచి కొంచెం బయట పెట్టేసుకొని స్టాండ్ పక్కకు పెట్టుకొని, కొంచెం కూల్గా ఉంది కాబట్టి మనకి రాలేదు. జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. క్యాప్స్ రిమూవ్ చేసి అలాగే మిగతా వాటిని కూడా రిమూవ్ చేసేద్దాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, మనకి కలర్ఫుల్గా ఉంది కదా, చాలా మంచి కలర్ కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. ఇలా ఇచ్చేస్తే పిల్లలు ఎందుకు తినరండి, ఇష్టంగా తినేస్తారు. చూసారండి ఎంత సింపుల్గా ఈజీగా మనం ఈ వాటర్ మిలన్ కుల్ఫీస్ ప్రిపేర్ చేసుకున్నామో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనం షుగర్ యాడ్ చేయలేదు, చక్కగా జింజర్ వేసుకున్నాము మంచి ఫ్లేవర్తో, చాలా టేస్ట్ బాగుంటుంది.
చూసారండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. మనకి సమ్మర్ అనగానే మధ్యాహ్నం అప్పుడు టంగ మనకి గంట కొట్టుకుంటూ వస్తాడు కదా కుల్ఫీ అమ్ముకునేవాళ్ళు. అలాంటి టైంలో మనం పిల్లలకి ఇలా రెడీ చేసి పెట్టామనుకోండి, 1 వీక్ అయినా అడిగినప్పుడల్లా ఒక్కొక్కటి తీసి ఇచ్చేయచ్చు. నేను ఇక్కడ కలర్ కోసం చక్కగా బీట్రూట్ యూస్ చేశాను. పిల్లలు తిన్నా కూడా కొంచెం కోల్డ్ అవ్వకుండా ఉండటం కోసమే జింజర్ యాడ్ చేశాను. మీరు కావాలి అంటే లెమన్ కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే వాటర్ మిలన్కి లెమన్ ఫ్లేవర్ అంతగా బాగోదండి. ఇది ఈ రెసిపీ, ఈ సమ్మర్ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు వారి కిచెన్ని ఫాలో అయ్యారంటే ఇట్లాంటి స్వీట్ అండ్ షార్ట్ రెసిపీస్ని మీ ముందు తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్.